అగ్రిగోల్డ్ బాధితుల ఏళ్ల నిరీక్షణ ఫలించింది. వారికి న్యాయం చేసేందుకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. పిల్లల పెళ్లిళ్లు, చదువుల నిమిత్తం పేద మధ్యతరగతి ప్రజలు డబ్బు కట్టి సంస్థపై కేసు నమోదవడంతో బాధితులు కళ్ళు కాయలు కాసేలా తమ సొమ్ము కోసం ఎదురుచూశారు. వైసీపీ హయాంలో బాధితులకు న్యాయం చేసినట్లు ప్రచారం చేసినా వాస్తవంగా కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఈడీ జప్తు చేసినటువంటి సంస్థ ఆస్తుల్ని బాధితులకు పంచేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో అగ్రిగోల్డ్ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏపీ, తెలంగాణతో పాటుగా ఒడిషా, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజల నుంచి వందల కోట్ల డిపాజిట్లు సేకరించి లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు 2015లో అగ్రిగోల్డ్పై వరుస కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పనిచేయడంతో ఏపీ సిఐడి విచారణకు ఆదేశించింది. ఏపీలో నిధుల మళ్లింపు కోణం ఉండడంతో 2018లో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అప్పటి నుండి అగ్రిగోల్డ్ బాధితుల వెతలు అన్నీ ఇన్ని కావు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విజయవాడ తరలివచ్చి ఏజెంట్లు, ఖాతాదారులు నిరసనలు, దీక్షలు, వినూత్న ప్రదర్శనలు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులది కన్నీటి దీక్ష కాదని రక్త కన్నీటి దీక్షగా పలువురు అభివర్ణించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన పోరాటాన్ని హోరెత్తించారు. బాధితులు గత ముఖ్యమంత్రి జగన్ను మేల్కొలిపేందుకు ఎక్కువ పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. టీడీపీ హయాంలో జప్తు చేసిన ఆస్తులను వైసీపీ ప్రభుత్వం బాధితులకు అందించలేకపోయింది. వైసీపీ ప్రభుత్వం కారణంగా ఏజెంట్లు, బాధితులు రోడ్డున పడ్డామని, జగన్కు వ్యవస్థలపై ఏమాత్రం అవగాహన లేదని అగ్రిగోల్డ్ బాధిత సంఘాల నేతలు విమర్శించారు. సంస్థకు వేల కోట్ల ఆస్తులు ఉన్నా వైసీపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని, బాధితులకు డిపాజిట్లు చెల్లించడంతో తాత్సారం చేయడంపై గత ప్రభుత్వాన్ని నిలదీశారు. అడగని వారికి బటన్ నొక్కి డబ్బులు పంచిన జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రం న్యాయం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక బాధితులను ఆదుకోలేదు. మొత్తం 3,957 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం 10.30 లక్షల మందికి 905 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారు. 20,000 అంతకంటే ఎక్కువ కట్టిన వారు 6.50 లక్షల మంది ఉండగా వారిని 2,800 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. కానీ వారి గోడు పట్టించుకోకుండా జగన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. 20,000 అంతకంటే తక్కువ కట్టిన వారికి 1,150 కోట్లు ఇవ్వాల్సి ఉంటే అది పూర్తిగా చెల్లించలేదు. అగ్రిగోల్డ్లో పొదుపు చేసి మోసపోయిన బాధితుల్లో వందల మంది ఇప్పటికే చనిపోయారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబాలకు గత వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేదు. వైసీపీ హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడం సంగతి పక్కన పెడితే సంస్థ భూములని అమ్ముకు తిన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు అగ్రిగోల్డ్లో అవినీతికి పాల్పడ్డారు. అంబాపురంలో సర్వే నెంబర్ 88లో అగ్రిగోల్డ్కు చెందిన 2,160 గజాల భూమి ఉంది. అగ్రిగోల్డ్ కేసు వ్యవహారంలో ఈ భూమిని సిఐడి గతంలోనే అటాచ్ చేసింది. ఆ భూమిని జోగి కుటుంబం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఈ విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ సోదరుడు వెంకటేశ్వరరావు వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్లీ ఆ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మినట్టు గుర్తించారు. సుమారు 7 కోట్ల అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాజీవ్తో పాటు మరో 8 మందిని నిందితులుగా చేర్చారు. ఇలా వైసీపీ హయాంలో అగ్రిగోల్డ్ భూములకు ప్రమాదం వాటిల్లింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసింది. అప్పటి మార్కెట్ ప్రకారం 4,141 కోట్ల 20 లక్షల రూపాయల విలువైన 2,310 ఆస్తులను సిఐడి జప్తు చేసింది. వీటిలో 2,254 ఆస్తులు ఏపీలో ఉండగా తెలంగాణలో 43, కర్ణాటకలో 11, ఒడిశాలో 2 ఉన్నాయి. జప్తు చేసిన ఆస్తులను బాధితులకు అందించేలా అనుమతినివ్వాలంటూ ఈడీ
నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం వేయించి వాటి ద్వారా వచ్చే సొమ్మును బాధితులకు ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అగ్రిగోల్డ్కు ఆస్తులున్నాయి. వీటిలో 90% పైగా ఆస్తుల్ని టీడీపీ హయాంలోనే జప్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో 21,642 ఎకరాల భూములు, 107,981 చదరపు గజాల స్థలాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చూస్తే మొత్తం 3,869.72 కోట్లు ఉంటుందని 2012 సంవత్సరంలో అంచనా వేశారు. ఇప్పుడు అది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇవన్నీ సిఐడి ఆధీనంలోనే ఉండగా సుమారు 13,000 ఎకరాల వరకు అమ్ముకోవచ్చని న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ప్రధానమైన హాయ్లాండ్ జప్తులోనే ఉన్న దాని అద్దెలు ఇప్పటికీ ప్రమోటర్లకే వెళుతున్నాయి. సిఐడి జప్తులో ఉన్న కొన్ని భూముల అమ్మకానికి కోర్టు అనుమతి రావాల్సి ఉంది. అగ్రిగోల్డ్కు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు, వాటి విలువను గుర్తించడంతో న్యాయ వివాదాలు, ఇతర అంశాలపైన కమిటీ దృష్టి పెట్టి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ సిహెచ్ కుటుంబరావు, మాజీ డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో పాటు మరికొందరిని కమిటీగా నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు మొత్తం 3,080 కోట్ల వరకు చెల్లింపులు చేయనున్నట్లు తెలుస్తోంది.